విద్యార్థుల్ని కాల్చితే ఆ వాళ్ళ అంగీని తీసుకొని, రక్తంతో నిండినటువంటి అంగీని తీసుకొని తెలంగాణ బిడ్డలు హైదరాబాద్ వీధులలో ఆ జెండాను తిప్పుతూ ఊరేగింపు చేసిండ్రు. ఆ రక్తంతో నిండిన ఆ జెండా అది కింద పడలేదు. ఇవాళ మళ్ళీ కొత్త తరం అందుకున్నారు. చరిత్ర పునరావృతం అవుతుందని ఎప్పుడు ఊహించలేదు వలసవాది. ఇవాళ చరిత్ర పునరావృతం అవుతున్నది. తిరిగి యువకులు ఆ రక్తపు జెండాను పట్టుకొని వాళ్ళ ఉద్యమానికి సమాయత్తం అవుతున్నారు. ఉస్మానియా క్యాంపస్ లో ఒక రవికిరణం ఉదయించింది. ఇవాళ ఒక కాకతీయ యూనివర్సిటీలో ఒక రుద్రవీణం మోగుతున్నది. అట్లా ఒక విద్యార్థి తరం ఇవాళ కదులుతున్నది. ఈ సన్నివేశం ఇవాళ ఒక కొత్త చరిత్ర టీచర్ ను పాఠాలు చెప్తున్నారు. ఖాళీలు పూరించు అని ఉంటుంది. ఏమంటుందంటే దక్షిణ దేశ ధాన్యాగారము అని దేనిని అందరూ అనగానే ఖాళీలను కోస్తా అన్నారు. నిజానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పటిష్టతకి ఆయువు పట్టుగా ఉన్నది సింగరేణి. కానీ తెలంగాణనే వెనుకబడిన ప్రాంతం. పుస్తకంలో ఎట్లుంటదంటే ఆంధ్రదేశంలో 2 గొప్ప నదులు కలవు. రోజు పాఠం చేస్తుంది సాంఘిక శాస్త్రం. ఆంధ్రదేశంలో 2 గొప్ప నదులు కలవు. ఒకటి గోదావరి మరి ఒకటి కృష్ణ. గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రవరం కలదు, కృష్ణా నది ఒడ్డున విజయవాడ కలదు. ఇవేం లేవు. కానీ అదే గోదావరి ఒడ్డున గోదావరి ఆ తల్లి గర్భంలో ఖనిజం నిక్షిప్తమై ఉన్నది. ఇంకా 200 సంవత్సరాలు తవ్విన తడగనంత బొగ్గు ఉన్నది. ఆ బొగ్గు కోసం విడిచిపెట్టలేదు. ఇది భాష బంధం కాదు, జాతి బంధం కాదు, ప్రేమ బంధం కాదు, బొగ్గు దోచుకుపోయే బంధం. ఓకే, థ్యాంక్ యూ. నవ్వితే మాగాని పంట దాని గుండె తలుపు తెరిచి చూస్తే సింగరేణి నల్ల వజ్రం. మంత్రం వేస్తే నువ్వు మాయ చేస్తున్నావు రాదు బొగ్గు మీదకి. గర్మి గులాయి లోతులకు పోయి రక్తం మాంసాలు ఉడుకుతుంటే బొగ్గు మీదకి తీసుకొస్తారు. ఇవాళ మన మీద వెలుగుతున్న ఈ లైట్ కాదు, ఉడికిన సింగరేణి కార్మికుడి గుండె. ప్రతిరోజు ఒక జీవిత పోరాటం. ఇక్కడ ఆ గుండెనే ఇవాళ ఇక్కడ లైటే వెలుగుతున్నది. ఈ ఈగలలో ప్రసరిస్తున్న కరెంటు వాళ్ళ రక్తం. బొగ్గు పలకకు నెత్తురు నద్ది ఇవాళ విద్యుత్తును పుట్టిస్తున్నటువంటి కార్మికులు. అందుకని ఎందుకు పాఠ్య పుస్తకాలలో సింగరేణి ఒక సంపద్వంతమైనటువంటి ప్రాంతం, ఆ ఖనిజాలతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక ఆర్థికంగా ఇంత అభివృద్ధి చెందింది ఎందుకు చెప్తారండి పాఠం? తెలంగాణ అంటే వెనకబడ్డది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అయినా సింగరేణి మీద ఒక పాఠం పెట్టాలని మనం ఆశిద్దామంటే మీతో ముచ్చట పెట్టడానికి చాలా మంది కాలర్స్ ఇంకా ఉన్నారు. ఆ కాల్స్ అన్ని తీసుకుని నేను ఒక ప్రత్యేకమైనటువంటి పాట గురించి చెప్పాలనండి. నేను అంటే ఇవాళ సాంస్కృతిక పునరుజ్జీవన సందర్భం ఒకటి తెలంగాణలో పురుడు పోసుకున్నది. నేను ఈ ఉద్యమ క్రమంలో సభలలో పోతున్న సందర్భంలో నేను ఒక అద్భుతమైనటువంటి పాట నా దృష్టిలోకి వచ్చింది. అది ఇప్పుడు 1950లో రాసినటువంటి పాట. కానీ ఇప్పటివరకు అది కాలగర్భంలో కలిసిపోయింది. దానికి కారణం కూడా ఎందుకంటే మా చెవుల రింగుమని మారు మృగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడతాం అని మన ఆటలు మర్చిపోయినాం, మన పాటలు మర్చిపోయాం. మన పాటలు అంటే తెలంగాణ రైతాంగ పోరాట సందర్భంలో కూడా తెలంగాణలో ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం ఏర్పడ్డది. ఈ దశలో రావెళ్ల వెంకటరామారావు అనే ఒక గొప్ప కవి అద్భుతమైనటువంటి పాటను తెలంగాణ చారిత్రక వైభవాన్నంతా కూడా కీర్తిస్తూ రాసినటువంటి పాట ఆయన రాసిండు. అది చాలా గొప్ప మంచి పాట. ఆ పాట నేను సభలలో పాడు మొదలుపెట్టిన తర్వాత జనం ఎంత ఉప్పొంగిపోయేటోళ్ళంటే ఆ పాట వినుకోండి. అంటే ఇవాళ ఒక కల్చరల్ అజర్షన్ అనేది తెలంగాణలో పెళ్లిబిక్కుతున్నది కనుక. కథనాన శత్రువులకు తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరా. అబలయని దేశమును కబళింపతలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంబాలలో వెలయించి మించినది అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. భాషావధూనయన బాష్పతతి నిలుపగా రాజసమ్మాన వైరాగ్యమును ప్రకటించే కృషికుడై జీవించెరా తెలంగాణ కవిరాజు పోతన్నరా. కృషికుడై జీవించెరా
తెలంగాణ కవిరాజు పోతన్నరా. కవనాన విక్రాంతి కాహళిని పూరించి కమ్మ తెనుగున తేట కావ్యాలు రచయించే పాల్కురికి ఆనాడెరా, పాల్కురికి ఆనాడెరా. తెలంగాణ ప్రగతి బాటలు తీర్చెరా, పాల్కురికి ఆనాడెరా. తెలంగాణ ప్రగతి బాటలు తీర్చెరా. శ్రీ వైష్ణవుల భక్తి చిందు గీతాలలో బసవన్న శివతత్వ పారవశ్యములోన ఉర్రూతలుగిందిరా, ఉర్రూతలుగిందిరా. తెలంగాణ వెల్లువై పొంగిందిరా. భూగర్భమున గనులు పొంగి పారే నదులు, భూగర్భమున గనులు పొంగి పారే నదులు. శృంగార వనతతుల సింగారముల పంట నా తల్లి తెలంగాణరా, నా తల్లి తెలంగాణరా. వెలలేని నందనోద్యానమురా, నా తల్లి తెలంగాణరా. వెలలేని నందనోద్యానమురా అని